నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలంలోని రామచంద్రపురం పంచాయతీలో శ్రీహరికోట రత్నం నివాసంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగే ఇంటిలో ఉన్న సామాగ్రి టీవీ, ఏసీ, మొబైల్, డబ్బులు, బట్టలు అగ్నికి ఆహుతయ్యాయి. మాది రామచంద్రపురం. మా ఇల్లు వర్షాల కారణంగా కరెంటు షార్టేజ్ అయిపోయి లోపలంతా కాలిపోయింది. బట్టలు, ఏసీ, టీవీ, సెల్లు మొత్తం పోయింది. సామాన్లతో సహా మొత్తం కాలిపోయింది. మేము కట్టు బట్టలతో బయట ఉన్నాము. నాకు 2 పిల్లకాయలు, పాప, బాబు. ప్రశాంతమ్మ రెడ్డి ఆమె ఏమైనా సహాయం చేయమని కోరుకుంటున్నాము. అది అన్ని కాలిపోయాయి. కరెంటు వల్ల లోపల మొత్తం కాలిపోయాయి. కట్టి బట్టలతో బయట ఉన్నాము. 10 మంది స్వాములకు ఫోన్ చేసాము. వాళ్ళు వచ్చి ఆయన కూడా లోపలికి వెళ్ళడానికి ఎవరికి అనుమతి అసలు లేదు. పోవడానికి లోపలికి ఎవరు వెళ్ళడానికి లేకుండా స్వాములు బయట నిలిచిపోయారు. అంతా కాలిపోయిన తర్వాత లోపలికి వెళ్ళాము. బయట నీళ్లు పోసి మోటార్తో నీళ్ళంతా పట్టి అప్పుడు లోపలికి వెళ్ళడానికి కుదిరింది. ఎమ్మెల్యే ప్రశాంతమ్మని ఏమైనా మమ్మల్ని ఆదుకోమని కోరుకుంటున్నాము. మేడం, మా చెల్లెలు 2 బిడ్డలు పనికి పోతే తినాలి మేడం. ఇల్లు కట్టుకోదరకు స్వామితి లేకుండా రేకులు వేసుకున్నాము. ఆ రేకు కూడా కురుస్తా ఉంది. కురుస్తున్నా పట్టేసి ఉన్నాము. ఆ అమ్మాయి బయట వచ్చింది. వాన కరెంటు రేకు వచ్చి అన్ని వస్తువు తీసుకోదానికి లేకుండా అవకాశం లేదు. ఎంతమంది జనాలు వచ్చి బయట నిలబడి చూశారు. కరెంటు ఖర్చు ఆపేసి అప్పుడు అవకాశం వచ్చింది. ఇంట్లోకి వెళ్ళి పక్కన మోటార్ వేసి నీళ్లు పెట్టి అసలే ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు. బయటే ఉన్నారు కాబట్టి కట్టు బట్టలతోనే బయట ఉన్నారు. ప్రశాంతమ్మని కోరుకుంటున్నాము. మా చెల్లెలకి ఏమైనా నువ్వే ఆదుకోవాలి మేడం. పనికి పోతే కష్టపడి బతికే అమ్మాయి ఏ పని వాళ్ళు వద్దరు ఇంటికాడ పనికి పోతేనే తినేది. అది మేడం నిన్ను కోరుకుంటున్నాను. రామచంద్రపురం కాపని నేను. అందరూ మాలలేసి గుడి దగ్గర సమాజం కాడ పూజకు ఉన్నాము. పూజ ఉండే లోపల మాకు 12:30కి ఫోన్ వచ్చింది. ఇల్లు కాలిపోతుంది స్వామి, ఇక్కడ రండి మీరు అని. మేము ఇంటికి ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం ఇల్లు తలుపులన్నీ వేసేసి ఉంది. పొగ గట్టిగా మొత్తం పొగ అంతా స్టాక్ అయిపోయి ఇంట్లో మనం తీసే లోపల మన ఇంట్లో పోయేదాన్ని 10 మంది వచ్చినా కూడా బయటే నిలబడ్డదానికి వచ్చింది. లోపల దూరి ఆ వస్తువులు ఏదైనా బయట వేద్దాం అనుకున్నా కూడా మనకి వీలు లేకుండా పోయింది. అదంతా పూర్తి అయిపోయిన తర్వాత ఈ మోటార్లు వేసి పక్కన వాళ్ళ ఇంటి దగ్గర మనం ఏంటంటే ఇంటికాడ ఆపేసాం కరెంటు. పక్కన వాళ్ళ ఇంటికాడ నుంచి మోటార్లు వేసి నీళ్ళు ఆడ ఆపిన తర్వాత 1 గంట తర్వాత పోయాం లోపలికి. అప్పటికే మొత్తం అయిపోయింది. మనం ఏది బయట వేద్దామో ఇక ఆ గిన్నెలు, దబరాలు కాలిపోకుండా ఆ వస్తువులు ఉన్నాయి. గుడ్డ మొత్తం కాలిపోయి ఉన్నాయి స్వామి. ఇక మనం చేసేదానికి ఏమీ లేదని అంతవరకు బయట వచ్చేసాం. ఇంకా ఎమ్మెల్యే ద్వారా ఇక ఏమైనా చేస్తే ఆదుకుంటే వాళ్ళని ఆదుకోవాలి. వాళ్ళు కూడా బాబు లేని వాళ్ళు ఏదో రేకులు వేసుకొని ఆ రేకింటి కూడా పట్ట కప్పుకొని ఉండరు. కారుతుందండి రేకులు. అయ్యే చేసుకోలేకుండా ఉండరు వాళ్ళు. ఇక వాళ్ళకి ఆదుకోవాలని మేము ఎమ్మెల్యే ప్రశాంతమ్మని కోరుకుంటున్నాం. ఊరి గ్రామస్తులు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.